ప్రహరీ లేని వసతి గృహం. అనంతగిరిలో వైద్య విద్యార్థులు రక్షణ కరువు. కనీసం ప్రహరీ గోడ ఏర్పాటు చేయలేని స్థితిలో అధికారులు. అనంతగిరిలో చిరుత సంచార వార్తతో భయంగా గడుపుతున్న విద్యార్థులు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలంటున్న విద్యార్థులు తల్లిదండ్రులు. సరే, అంటే ఇప్పుడు మనం చిరుతపులి పక్కన పెడదామండి. నన్ను అడిగితే చిరుతపులి పెద్ద డేంజర్ ఏం కాదు. ఎందుకంటే దానికన్నా మనుషులే డేంజర్. చిరుతపులి కన్నా మనుషులే డేంజరు. తాగిన నా కొడుకులో లేకపోతే ఎవడో వేస్ట్ గాడు ఎవడో ఒకడు లోపలికి వచ్చేస్తే వసతి గృహంలోకి పాములు రావచ్చు, దొంగలు రావచ్చు, చిరుతపులే రావాలి ప్రత్యేకంగా. అంటే ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే కనీసం వసతి గృహాలకి ఒక ప్రహరీ గోడ గట్లని దీనస్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి. మీరు మూసి కోసం 1,00,000 కోట్లు పెడతారు, దానికోసం ఇంకో 1,00,000 కోట్లు పెడతారు, కానీ మన వసతి గృహాలకి మాత్రం కనీసం ప్రహరీ గోడలు కూడా కట్టలేని దీనస్థితిలో ఉంది మన రాష్ట్రం. ఏం చేస్తాం, మన పాలకులు ఇలాంటి దౌర్భాగ్య పాలకులు, దరిద్ర పాలకులు మనకున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి అడవి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల వసతి గృహం సమస్యల సుడిగుణంలో చిక్కుకుంది. అనంతగిరికి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే పర్యాటకుల ముసుగులో ఆకతాయిల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పేరుగాంచిన అనంతగిరి అడవి ప్రాంతంలోని టీబీ హాస్పిటల్ భవనంలో నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వం ప్రారంభించింది. అక్కడే ఉన్న మరో పాత భవనానికి మరమ్మతులు చేసి మెడికల్ విద్యార్థినులకు వసతి గృహంగా మార్చారు. కానీ వసతి గృహానికి కనీసం సీసీ కెమెరాలు లేవు, ప్రహరీ గోడ లేదు. విద్యార్థుల నుండి వసతి గృహం పక్కనే ఆకతాయిలు మద్యం తాగుతూ నానా హంగామా సృష్టించే అవకాశం ఖచ్చితంగా ఉంది. లేకపోలేదు కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తాగుడు, డ్రగ్స్, ఈ అసాంఘిక కార్యకలాపాలు అంటారు చూసారా, వాటన్నిటికీ వికారాబాద్ అనంతగిరి పెట్టిన కోట. క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఈ అసాంఘిక కార్యకలాపాల క్యాపిటల్ ఏంటంటే వికారాబాద్, అనంతగిరి, మొయినాబాద్. ఆ ఫామ్ హౌస్ల దగ్గర వీటి దగ్గర జరిగే పని ఏంటంటే వీకెండ్స్, ఒకప్పుడు వీకెండ్స్ ఉన్నాయి, ఇప్పుడు వీక్ డేస్లో కూడా ఎప్పుడు పడితే అప్పుడు సాయంత్రం కూర్చొని తాగాలి, తినాలి, డ్రగ్స్, అమ్మాయిలు, రేవ్ పార్టీలు, ఇవే అక్కడ జరుగుతుంది. అట్లాంటి వాడు తాగిన ఎదవలు ఎవరన్నా ఇటు పోతే ఏంటి పరిస్థితి?